ఏపీ రాజకీయాలు రసకందాయంలో ఉన్న వేళ ఈ మొత్తం కూడా కాపు నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మళ్ళీ చర్చల్లోకి వచ్చాయి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనని కలిస్తే ఒక నమస్కారం, కలవకపోతే రెండు నమస్కారాలు అంటూ తన అనుయాయుల దగ్గర ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేయటం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ వైసీపీలో ముందుగా చేరతాడు అని భావించిన ముద్రగడ పద్మనాభం తరువాత జనసేన నేతలు చర్చలు జరిపారు. తరువాత జనసేనలో చేరతాడని వార్తలు వచ్చినాయి. అయితే ఆ వార్తలు వచ్చి 2 నెలలు అవుతున్నా సరే పవన్ కళ్యాణ్ వచ్చి నేరుగా మిమ్మల్ని కలుస్తారు, ఆ తరువాత మీరు జనసేనలో చేరచ్చు, మీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది అని జనసేన నేతలు అయితే అప్పట్లో ముద్రగడ పద్మనాభం ఇంటికెళ్ళి మరీ చెప్పారు. తరువాత అయితే ఇంత జరిగిన తరువాత ఆ మొత్తం వ్యవహారం అంతా అంటే అటు వైసీపీలో చేరకుండా వెళ్ళింది, జనసేనలో కూడా చేరకుండా ముద్రగడ పద్మనాభం అయితే పూర్తిగా కామ్గా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తూర్పుగోదావరి జిల్లాలు వీటన్నిటిలో కూడా పర్యటిస్తున్నాడు. నిన్న 2 రోజుల క్రితం విశాఖ పర్యటనలో కూడా కొనతాల రామకృష్ణతో సమావేశమయ్యాడు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్తాడా వెళ్ళడా పవన్ కళ్యాణ్ అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. దాంట్లో తూర్పుగోదావరి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ముద్రగడని కూడా కలుస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ లేకపోయినా సరే ఈ నేపథ్యంలోనే ఈ పర్యటనలో ఉన్నప్పుడే తనని కలవాలి అనే రీతిలోనే ముద్రగడ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. కలిస్తే ఒక నమస్కారం, కలవకపోతే 2 నమస్కారాలు అనే ప్రకారం చూసినట్టయితే మళ్ళీ ముద్రగడ మనసు మార్చుకున్నాడా, జనసేనకి వెళ్లకుండా మళ్ళీ కూడా వైసీపీ కేసి చూస్తాడా అనేదైతే ఒక ఆలోచించాల్సిన విషయంగా మారింది. ఏదేమైనా సరే కాపు వర్గం పవన్ కళ్యాణ్కి కొమ్ము కాస్తుందా లేదా అనేదైతే ఏపీ రాజకీయాల్లో ఇప్పటిదాకా కూడా సస్పెన్సే ఉంది. ఆ సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది.